అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి షిరిడి సాయిబాబా విగ్రహానికి మంగళ స్నానం, అలంకరణ, అభిషేకం, 108 కలశాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా ఆలయ గోపురానికి విశేష అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ రోజు వ్యాస పౌర్ణమి అండి. దీన్నే గురు పౌర్ణమి అంటారు. దీని విశిష్టత ఏంటంటే వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజు అండి. వ్యాసుడు మన హైందవ సంస్కృతికి ఏం చేశారయ్యా అంటే ఈ వేదాలన్నీ కూడా ఒకటిగా ఉండేవాడి గతంలో వీటిలన్నింటినీ కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే 4 వేద శాఖలుగా విభజించేటండి. అంతేకాకుండా ఎన్నో శాస్త్రాలు, ఎన్నో పురాణాలకి నిధి వ్యాసుడు అనమాట. అందుకని చెప్పేసి ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని అంతా తొలగించే వాళ్ళే గురువు. ఆ వ్యాస భగవాను నుంచి మొదలు మనకి విద్య నేర్పిన గురువు గారు అందరినీ కూడా పూజించుకునేటటువంటి పౌర్ణమి. గ్రామంలో 11 సంవత్సరాలు బట్టి ఈ గురు పౌర్ణమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులందరూ పొద్దున్న నుండి కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం మొదలైందండి. ఇప్పుడు కూడా భక్తులందరూ వస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పట్టుకుని ఆలయ కమిటీ వారు పొద్దున్నే స్వామివారికి అభిషేకాలు, అనంతరం 108 కలశ పూజలు జరిగినాయండి. తర్వాత మేము మధ్యాహ్నం మా చేతుల మీదుగా మేము కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ తర్వాత ఇప్పుడు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 6 గంటలకు మళ్ళీ సంధ్య. షిరిడి సాయిబాబా ఆలయం వద్ద 11 సంవత్సరాలు గుడి కట్టి 11 సంవత్సరాలు అయ్యి 11వ సంవత్సరం గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం. కావున ఈరోజు దేశమంతా, రాష్ట్రమంతా కూడా షిరిడి సాయిబాబా ఆలయం వద్ద గురు పౌర్ణమి మహోత్సవం జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన గ్రామంలో కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు పూజ 108 కలశాల పూజ జరిగింది. తదనంతరం అన్నదానం.